ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక అవుతుందో దాదాపు 311 మంది 18 మంది ఉంటారు చైర్మన్లు, గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లు. అలా మెజార్టీగా దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న ముగ్గురిని గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను. ముందుగా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చినా దాన్ని తిరస్కరించి మీరు ఈ ముగ్గురు గెలిపించినట్టయితే నికారసైన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లైలే ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట్టే మీరు మీ వ్యక్తిగతంగా. కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని, మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిరి పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ను బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పని ఏంటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లైలే గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికే ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం ఎవరిచ్చింది మీకు? పీసీ చెప్పిందా? ముఖ్యమంత్రి మీకు? లేకపోతే మినిస్టర్ గారు చెప్పిండ్రా? ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా?
ఎవరు ఆదేశాలు లేకుండా. పార్టీని జాగిరి కాదు, పార్టీ ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది. పేదల పక్షాన నిలబడ్డ పార్టీ, సంస్థలను కాపాడిన పార్టీ, సంస్థలను నిలబెట్టిన పార్టీ. అటువంటి సంస్థను మీరు ఇలా దానదత్తం, ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా చైర్మన్లకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు ఉన్నారో మీకు తెలుసు, వరుస సంఖ్య కూడా తెలుసు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండా గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీని ఇవాళ మీరు ఈయన్నే బొందబెడదానికి ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మ వచ్చే అవకాశం వచ్చింది నీకు. ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుపెట్టి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను. ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది. నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకో. ఏ నూటి బాబు లెక్కల కోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు మీరు. అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈడ బీఆర్ఎస్ కనుక పొరపాటు అటు అయిందనుకో, కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడ దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ మీనాక్షి నటరాజన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చరిత్రహీనమైన సంఘటన ఇది. ఎందుకంటే ఈనాతీన రాజకీయాలు చేయకూడదు. మీకు దమ్ముంటే అవతలకి వెళ్ళి చేయండి. పార్టీలో ఉండి పార్టీ గోద్దీసి ఈ విధమైన ద్రోహ చర్యలు పాల్పడొద్దని హెచ్చరిస్తా ఉన్నాను. మీకు నా నియోజకవర్గాన్ని పొత్తు పెట్టుకునే దమ్మును మీకు ఎవడిచ్చిండు? అవకాశం ఎవడిచ్చింది నీకు? అధికారం ఎక్కడిది మీకు? పాల సంఘానికి మేము నష్టం ఎప్పుడైతే జరుగుతుందో మీరు రాజీనామా చేసి పక్కెళ్ళండి. రాజీనామా చేసి పక్కెళ్ళండి. దీనికోసం ఎందుకు వ్యాపారాడుతున్నారు? ఎందుకు పాకులాడుతూ ఉన్నారు? అందుకోసమనే నన్ను, నా నియోజకవర్గాన్ని లెక్క చేయకుండా మీరు చేసే తతంగం, పార్టీలు లెక్క చేయకుండా, ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా, పిసిసి అధ్యక్షుల ఆదేశం లేకుండా ఇవన్నీ మీరు చేస్తే చరిత్రలు మీరు ద్రోహులుగా, కాంగ్రెస్ పార్టీ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. అందుకోసమనే రేపు జరగబోయే ఈ క్యాంపులో ఉన్న చైర్మన్ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఆ ముగ్గురిని గెలిపించాలని నేను శిరస్సు వంచి మీకు మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తినేసుకొని తిరిగితే ఎట్లా అన్నా? మన కళ్ళ ముందు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. నా ఓట్లు కాదన్నా, వీళ్ళ ఇప్పుడు అందరి ఓట్లు అన్ని నేను ఐలయ్య గారు కూడా చెప్పిన, నేను నువ్వు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు బీఆర్ఎస్ ఏమని చెప్పేది ఎక్కడిది? కాంగ్రెస్ ఓట్లు లేదన్నా. కాంగ్రెస్ పార్టీ ఓట్లు
బీఆర్ఎస్కి ఏమని చెప్పేది ఎక్కడిది? ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళు. లే మీకు లిస్ట్ పంపిస్తే నేను లేదన్నా, నా దగ్గర ఓట్లు ఉంటే నాకు ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఒక కూటమిగా ఉంటుంది. ఈ 2 జిల్లాలు కలిసి రంగారెడ్డి జిల్లా 11 ఓట్లు ఉంటాయన్న. తర్వాత 288 ఓట్లు నల్గొండ జిల్లాకు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కలిస్తేనే లెక్క. నాకు 10 ఓట్లు, లేకపోతే బీర్లాయిల గారికి 130 ఓట్లు, ఇవన్నీ ఇట్లా అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్గా ఖండించాను. మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తారని కూడా చెప్పిన ఇప్పుడు నేను ప్రెస్లో ఉన్నాను. నేను ప్రెస్ పెట్టిన నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన. ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టినా, అప్పీల్ చేసిన మీకు కూడా నేను. సరేనా? ఓకే అన్న. ఇది 2వసారి. ఇది ఎక్కడ అభ్యర్థులు చెప్పండి. అందుకోసం ఆయన కోసం ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నా, ఇక నువ్వు అడ్రస్ తెలుసుకున్నావు. ఆ రెడ్లు ఎవరు వాళ్ళకి ఫోన్ చేయి. ఆ పాడం ఎట్లా లేకుండా అక్కడెక్కడ ఉంటే మీరు లేవు ఆలేరు ఫోన్ చేయి, గుడాల ఫోన్ చేయి, నూనె కూడా ఫోన్ చేయి. అంత ఉరుగా గుడాల ఉరుగా లక్ష్మణస్వామిరెడ్డిని ఓటు వేద్దని కూడా అప్పీల్ చేస్తున్నాను. అతను బీఆర్ఎస్ సంబంధించినోడు, తక్షణ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు కాంగ్రెస్లో ముగ్గురు గెలవడానికి సహకరించాలని చైర్మన్ అందరూ మనం చేస్తున్నాను. ఇంకేమన్నా ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు నా దగ్గర. ప్రవీణ్ రెడ్డి నేను చెప్పిన ఎంకరేజ్ కూడా చేసి నేను ప్రవీణ్ రెడ్డి నాకు అడిగిన కూడా అన్న నేను లైన్లో ఉంటాడు ఉంటూ అని చెప్పి అన్న. మహిళా నగరికల్ అన్న నాకు కూడా తెలియదు, అంటే తెలిసి తెలవకుండా వాళ్ళు ఎవరెవరు ఉండదు తెలియదు అన్న. ఇక నాకు తెలియదు. మోత్కూరు సంగతి చెప్తాను, దీనికోసం చెప్తాను. అన్నారు ఇగో నేను రాసిన కూడా మంచిగానే గుర్తులు కుదిన. ఇట్లా ఇది ఏం దొరుకుతుంది చెప్పండి నాకు ఒకసారి. ఇంకా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక పరాధీనం అయిపోయింది. పాల సంఘం లాభాలు ఉన్న పాల సంఘం పరాధీనం అయిపోయింది. ఎవరికి వాడు దోసుకుంటారు. ఇప్పుడేమో లాస్ట్